ఒక ఇంట్లో సకల సౌకర్యాలు ఉండి ఆర్థికంగా సంతుష్టత ఉన్నా కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపలేకపోవడం, కీర్తి ప్రతిష్టలు లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఆ ఇంట్లో ఆగ్నేయ దిశలో వాస్తు దోషం ఉండొచ్చు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఆగ్నేయాన్ని లక్ష్మీ స్థానంగా చెప్పబడ్డది. అత్యంత ప్రయారిటీ ఇవ్వబడ్డ ప్లేస్ ఇంట్లో ఏదైనా ఉంది అంటే అది ఆగ్నేయం. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో వాస్తు దోషం జరగకూడదు అని చెప్పి వాస్తుశాస్త్ర నియమాలు చెబుతున్నాయి. ఆగ్నేయంలో వాస్తు దోషం జరిగితే ఏమవుతుంది? మొట్టమొదటిగా కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి, చెడ్డ పేరు వస్తుంది, సమాజంలో గుర్తింపు పోతుంది. అంతేవిధంగా విలాసవంతమైన జీవితం, లగ్జరీస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించలేరు. ఈ విధమైనటువంటి పరిణామాలు కలగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో 45 దేవతా స్థానాలుగా గుర్తిస్తాం. ఏకాశీతి అంటే 81 అని అర్థం. అంటే 9 నిలువు వరుసలు, 9 అడ్డు వరుసలుగా మొత్తం 81 భాగాలుగా, ఈ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పదం అంటాం. 81 పదాలుగా విభజించుకొని తిరిగి దానిని 45 దేవతా స్థానాలుగా చూసుకుంటాం. ఈ 45 దేవతా స్థానాలలో ఆగ్నేయం అంటే ఈ సెంటర్ నుంచి తూర్పు 90 డిగ్రీలకు ఉందనుకుంటే ఇక్కడ నుండి 22.5 డిగ్రీలు వదిలేసిన తర్వాత ఉన్నటువంటి ఈ 45 డిగ్రీల స్థానాన్నే మనం ఆగ్నేయం అని పిలుస్తాం. ఆగ్నేయంలో ఉన్న దేవతలు ముఖ్యంగా సవిత, సవిత్ర. సవిత, సవిత్ర అంటే ఎవరంటే వేదమాత, వేదాలకు ఆధిపత్యం వహించేటువంటి వేదమాత సవిత, సవిత్ర అంటే జ్ఞానాన్ని, తెలివిని అందించేటువంటి స్థానం. ఒక ఇంట్లో లక్ష్మీ స్థానం జ్ఞానాన్ని, తెలివిని అందించేటువంటి సవిత, సవిత్ర దేవతా పదాలతో వాస్తుశాస్త్రం వర్ణిస్తుంది. కాబట్టి ఒక ఇంట్లో ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో వాస్తు దోషం ఉండడానికి వీలు లేదు. మరి వాస్తు దోషం అంటే ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఒక ఇంట్లో వాస్తు దోషం అంటే ఆ ప్రాంతంలో గోడలు పగిలిపోయి ఉండవచ్చు, ఫ్లోర్ అనీవెన్ గా ఉండవచ్చు, లేదా పెచ్చులుడి ఉండవచ్చు, యాంటీ కలర్ వేసి ఉండవచ్చు. అంటే అర్థం ఏంటి? ఆగ్నేయానికి చిహ్నం ఎరుపు రంగు. ఆగ్నేయం అంటే అగ్ని, నిప్పు, ఎరుపు. అక్కడ మనం జలతత్వంలో ఉండేటువంటి బ్లూ కలర్ ని తీసుకొచ్చి వాడామనుకో యాంటీ కలర్ అయిపోతుంది. లేదా బ్లాక్ కలర్ ని తీసుకొచ్చి వాడామనుకో శనిది జలతత్వం అది. సో దాన్ని తీసుకొచ్చి వాడితే తప్పైపోతుంది, యాంటీ కలర్. రంగును ఆపోజిట్ గా వాడటం, శల్య దోషం ఉండడం, ఆకార లోపాలు. ఆకార లోపాలంటే మనకు ఇంట్లో ప్రతి దిక్కు కూడా, ప్రతి మూల కూడా 90 డిగ్రీలుగా ఉండాలి. 90 డిగ్రీలు ఈ లోపల 90 డిగ్రీలు ఉండాలి. అట్లా కాకుండా ఆగ్నేయ మూల ఇలా గాని లేదా ఇలా గాని, అంటే 90 డిగ్రీలకు ఎక్కువ గాని 90 డిగ్రీల కన్నా తక్కువ గాని ఉండడం ద్వారా వాస్తు లోపం ఏర్పడినట్టు. అంతేకాకుండా ఆగ్నేయంలో బాత్రూమ్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, టాయిలెట్ కానీ ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమైన వాస్తు దోషంగా చెప్పబడ్డది. ఇవన్నీ వాస్తు దోషాలు జరగడం ద్వారా ఆ ఇంట్లో అపఖ్యాతి పాలవుతారు. ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు అపఖ్యాతి పాలవుతారు, కీర్తి ప్రతిష్టలను పొందలేరు, లగ్జరీస్ ను, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించలేరు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి ఏం చేయాలి? ఒక ఇంట్లో వాస్తు దోషాలను నివారించిన తర్వాత ప్రతి దిక్కుకు ఒక అధిదేవత ఉంటుంది, ప్రతి దిక్కుకు ఒక గ్రహం ఉంటుంది, ప్రతి దిక్కుకు ఒక రత్నం ఉంటుంది, ప్రతి దేవుడికి, ప్రతి దిక్కు యొక్క ఆధిపత్యం వహించేటువంటి దేవతకు ఒక భోజనం ఉంటుంది. ఈ అన్నింటినీ సరైన పద్ధతిలో విధి విధాన పూర్వకంగా వాడడం ద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలను దూరం చేసుకొని కావలసిన ప్రతిఫలాన్ని పొందవచ్చు అని చెప్పి చెబుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ఆగ్నేయ దిశ కాబట్టి ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం వీనస్, లగ్జరీస్ కు చిహ్నం. శుక్రగ్రహం ఎప్పుడైనా విలాసానికి, అనుభవానికి చెప్పేటువంటి గ్రహం శుక్రగ్రహం. ఈ దిక్కుకున్నటువంటి రత్నం డైమండ్, వజ్రం. ఈ వజ్రం ఎంత చిన్నదైనా పర్వాలేదు, 1 సెంట్ అయినా పర్లేదు, కానీ దోషరహితంగా ఉండాలి, తప్పు లేనిదై ఉండాలి. అలాంటి ఒక క్వాలిటీ ఉన్నటువంటి ఒక డైమండ్ ని వాస్తు దోషాలను దూరం చేసిన తర్వాత వినియోగించడం. అదేవిధంగా ఈ దిక్కులో ఏర్పాటు చేయవలసినటువంటి అన్నీ కూడా అద్భుతమైన ప్లానింగ్ తో ఉండడం. మెయిన్ గా టాయిలెట్ లేకపోవడం, లేదా బ్లాక్ కలర్ ని వాడకపోవడం, లేదా బ్లూ కలర్ ని వాడకపోవడం,
ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా ఆగ్నేయ దిశను పవర్ఫుల్ గా వాడుకోవడం ద్వారా ఒక ఇంట్లో నివసించే వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇంటి ప్లానింగ్ దశలోనే ఆగ్నేయాన్ని గుర్తించడం, గుర్తించిన ఆగ్నేయాన్ని సరైన పద్ధతిలో వినియోగించడం అత్యంత ముఖ్యమైన విషయం.